ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావా, ఇంకా మనకి ఏ ఇబ్బంది ఉండదు. మనం హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చు. బావా, దేశం దాటే వరకే నీకు లక్ష్మి మీద ఇష్టం, ప్రేమ. ఇక్కడి నుంచి యుఎస్ వెళ్ళిన తర్వాత నేను నిన్ను నా దారిలోకి తెచ్చుకుంటాను. కనకం, ఒంటరిగా కూర్చుని విహారిని తలుచుకుంటూ బాధపడుతున్నావా? విహారీ ఉంటేనే నేను భయపడేది, ఆగేదే. విహారీ లేడు, నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఏంటి కనకం, ఏడుస్తున్నావా? అయ్యో పాపం, అయ్యో పాపం, నిన్ను చూస్తుంటే జాలేస్తోంది. నా కన్నీళ్ళకి కష్టాలకి కారణం నువ్వేరా. ఏంటి కనకం, చేయలేస్తోందేంటి? రే వదలరా. నేను భయపడేది విహారీకే, నీ కాదో. ఇప్పుడా విహారీనే లేడు, నిన్ను ఎవ్వరు కాపాడతారే? రే మర్యాదగా వదులు. ఆ విహారీగాడు ఎంత పిచ్చోడు కనకం. చక్కగా ఇద్దరు భార్యలతో ఎంజాయ్ చేయక ఎందుకంత కష్టపడుతున్నాడు? ఇంకొక్క మాట విహారీ గారి గురించి మాట్లాడితే నాలుగు చీరేస్తాను. అలాగే అంటాను. విహారీ ఒక సెంటిమెంటల్ ఫూల్, అందుకే ఏమీ చేయలేకపోతున్నాడు. వాడి ప్లేస్లో నేనుంటేనా నిన్ను ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావేంటే? ప్రకాష్, ఆంటీ, నిన్ను ఇలా కదుండు. ధైర్యం నీకు? లక్ష్మి మీద చేయిస్తావా? ఎంత ధైర్యం నీకు? ఇంకొకసారి ఇలా చేస్తావా? ఏంట్రా, నువ్వేం చెప్పినా మౌనంగా ఉన్నానని, లక్ష్మిని నువ్వేం చేసినా మౌనంగా ఉంటానని అనుకుంటున్నావా? ఆంటీ, లక్ష్మి నా భార్య. ఏంటి, నీ భార్యనా? ఎవరైనా సరే ఆడపిల్ల మీదకొచ్చి చెయ్యి చేసుకుంటే నేను ఊరుకోను. సారీ, పోయి ఇక్కడి నుంచి. సారీ, సారీ ఆంటీ. అమ్మా, లక్ష్మి, నాకు నీ మీద ప్రేమ లేక కాదు, నేనేమీ చెయ్యలేక నీతో అలా ఉండాల్సి వస్తోంది. నువ్వు ఎప్పటికైనా నా మనిషివే.
నేను చేసే ప్రతి పని నీ భవిష్యత్తు బావుండాలనే చేస్తున్నాను తప్పించి ఇంకేమీ లేదు లక్ష్మి. అమ్మా, మీరు సంజయ్షి ఇవ్వక్కర్లేదు. మీరేంటో నాకు తెలుసమ్మా. ఈ సమస్యని నేను సామరస్యంగా పరిష్కరించడానికి చూస్తున్నాను. అంతా దేవుడు దేవలన్న మంచి జరిగితే ప్రకాష్ గాడి పీడ నుంచి నిన్ను బయటపడేసి మంచి భవిష్యత్తు చూపిస్తాను. వామ్మో, ఆంటీ ఏంటి అంత కోపంగా రియాక్ట్ అయ్యారు? జస్ట్ మిస్ అయిపోయావని, లేకపోతే నన్ను ఇరుక్కుమేశారు. ఇక నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఆ, 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 ప్రకాష్, ఆ, ఏంటండి? మీ ఆవిడేది? ఆ, లోపలే ఉందా ఆంటీ? లక్ష్మి, లక్ష్మి! వస్తున్నానమ్మా. లక్ష్మి, ప్రకాష్, మీ ఇద్దరికి ఒక గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటండి? అదే, మాది గండిపేటలో ఉన్న గెస్ట్ హౌస్ ని క్లీన్ చేయిస్తున్నారు. గండిపేటలో గెస్ట్ హౌస్ క్లీన్ చేయిస్తే వాళ్ళకి గుడ్ న్యూస్ ఏంటక్కా? ఎందుకు క్లీన్ చేయిస్తున్నారంటే వాళ్ళిద్దరికీ ఆ గెస్ట్ హౌస్ ఇచ్చేస్తున్నారు. వాళ్ళిక అక్కడే ఉంటారు. ఇన్ని రోజులు అంటే దాని మొగుడెవరో దానికి తెలియదు కాబట్టి మనతో ఉంది. ఇప్పుడు భర్త దొరికాడు కదా, వాళ్ళ జీవితం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. వదినా, అప్పుడే లక్ష్మిని పంపించడం కరెక్ట్ కాదేమో అనిపిస్తోంది. ఏం మరిది గారు, తనింకా ఇక్కడే ఉండడంలో అర్థం లేదు. తనకి భర్తున్నాడు, తనని చాలా బాగా చూసుకుంటాను అని నమ్ముతున్నాడు.